ఏపీలో మంత్రివర్గ శాఖల కేటాయింపులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ శాఖ ఎవరికి దక్కుతుందోనని మంత్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపు విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఏ క్షణమైనా వారికి కేటాయించిన శాఖలను వెల్లడించనున్నారు. మంత్రుల అభిష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తానని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఏ శాఖ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రులకు శాఖల కేటాయింపు నిన్ననే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఇవాళ్టికి వాయిదా పడింది. దీనిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించవచ్చనే టాక్ వినిపిస్తోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు, పయ్యావుల, ఆనం, ఫరూక్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ కు కూడా కీలక శాఖలు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా శాఖల కేటాయింపు ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వాస్తవానికి నిన్న సాయంత్రమే వస్తుంది అని భావించినప్పటికీ అది ఇవాళ పోస్ట్ పోన్ అయింది. మరి ఈ రోజు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందా? హరీష, మంత్రివర్గ శాఖలకు సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే నిమిషం కూడా ఖాళీగా లేరు, తీరిక లేకుండా ఆయన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రోజు కొంత ఎక్సర్సైజ్ చేసి ఉత్తర్వులను విడుదల చేయించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మంత్రివర్గ శాఖలు అయితే కేటాయించలేదు, కానీ అందరూ కూడా పని మొదలెట్టేశారని చెప్పుకోవచ్చు. మంత్రులంతా కూడా జిల్లాల వారీగా కొంతమంది కాన్స్టిట్యున్సీలు, నియోజకవర్గాలు, అదేవిధంగా కార్యక్రమాలను అయితే జిల్లా వారీగా పరిపాలనపై దృష్టి పెట్టారు. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రులంతా కూడా హాజరయ్యారు. మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో కొంత తెలిసాక కొంత కుదురుపడే అవకాశం కనిపిస్తుంది. అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా 17 లేదా 18 నుంచి ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు శాఖలు కేటాయిస్తే 2-3 రోజులు ఆ శాఖలపై వాళ్ళు సమీక్షలు నిర్వహించి కొంత అవగాహన తెచ్చుకుంటారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, ఏదైనా అంశాలుంటే మాట్లాడే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా మంత్రివర్గ శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏదైతే కీలకమైన శాఖలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనకి డిప్యూటీ సీఎం హోదా కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఆయనకి ఆ శాఖ కేటాయించారని కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లైస్ ఇస్తారని చెప్తున్నారు. మరోవైపు కందుల దుర్గేష్ కూడా సినిమాటోగ్రఫీ, అదేవిధంగా టూరిజం శాఖలు తగ్గే అవకాశం ఉందని ఒక ఏదైతే ప్రచారం అయితే జరుగుతుంది. ఫైనాన్స్, కీలకమైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే పయ్యావుల కేశవ్ ఆర్థిక అంశాలపై ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది. మొదటిసారి మంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా దాని మీద ఆయన రెగ్యులర్ గా స్టడీ చేస్తూ ఉంటారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొంత ఏదైతే యువకుడు ఉత్సాహవంతుడైన పయ్యావుల కేశవ్ ఆ శాఖ ఇస్తారని చెప్పి పార్టీలో అయితే ప్రచారం జరుగుతుంది. పట్టణాభివృద్ధి మంత్రి, గతంలో కూడా పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా శాఖలు అన్ని కూడా ఊహాగానాలని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రవిచంద్, ఖచ్చితంగా మీరు అన్నట్లు అంటే కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. పలానా మంత్రులకు పలానా శాఖలు కేటాయిస్తారని. అయితే ఇక్కడ మంత్రులకు శాఖల కేటాయింపులో ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేటాయించనున్నారు అంటే ఎటువంటి టాక్ వినిపిస్తోంది? అంటే కేబినెట్ లోకి చేరిన వారందరూ కూడా చాలా ప్రాధాన్యత కలవారే, ఉన్నవారిలో మంచి వారిని ఎంపిక చేశాం, సమర్థులను ఎంపిక చేశామంటున్నారు. శాఖల విషయంలో మాత్రం కొంత ఏదైతే కొంత ఆఖరి నిమిషంలో కొంత జూనియర్స్ కూడా కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే వారి టాలెంట్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కొంతమంది కొన్నింటిలో నిష్ణాతులు ఉన్నారు, వారి సేవలని వినియోగించుకోవాలి. మంత్రివర్గంలో తీసుకున్న వారంతా కూడా చాలా సమర్థులైన వారని చెప్పి ఏదైతే చంద్రబాబు కూడా వారి అంతర్గత సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పలుసార్లు చెప్పారు.
చెప్పారు. అయితే వారికి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్తున్న ఫైనాన్స్ వరకు పయ్యావుల కేసుపై చంద్రబాబు దృష్టి ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలు ఎక్కించాలంటే కొంత సమర్థులైన టీం అవసరం అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేసుకి ఇస్తారు. ఎందుకంటే నిరంతరం కేంద్రంతో మాట్లాడాలి, అక్కడి నుంచి రావాల్సిన నిధులను వెంటనే తెప్పించుకోవాలి. ఇవన్నీ నేపథ్యంలో కొంత కీలకమైన శాఖలు పట్టణాభివృద్ధి చూస్తే కనుక నారాయణ గతంలో కూడా ఆయన ఏదైతే రాజధాని పనులు కావచ్చు, రాష్ట్రంలో గృహ నిర్మాణంపై కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు అంటే చాలా గ్రామీణ ప్రాంతాలకి చాలా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాలన్నీ కూడా రూపురేఖలు కోల్పోయాయి. రోడ్లు కూడా ఆనాడు లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పించి గత 5 ఏళ్లలో ఒక రోడ్లు కూడా వేయలేదని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక శాఖలు ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రూపురేఖలు మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.